వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండస్ట్రీలో బాలయ్య గారి సినిమా అంటే ప్రతి ప్రేక్షకుడికి కూడా దసరా, దీపావళి వచ్చినట్టే. అయితే ఆయన సినిమాలో కథ ఓకే, కథానాయకుడిగా బాలకృష్ణ గారు ఓకే. కానీ ఆయన గ్రేస్ని, ఆయన పవర్ని తట్టుకునే విలన్ ఎవరు? ప్రస్తుతం ఇదే చర్చ చేస్తున్నారట. అయితే ప్రస్తుతం ఆ సినిమాలో పాత్రకు సంబంధించి విలన్గా ఎవరిని తీసుకుంటే బాగుంటుంది అని ఒక స్టార్ హీరోగా పనిచేసి ప్రస్తుతం విలన్ పాత్రలు వేస్తున్న ఒక పర్సన్ అయితే కాంటాక్ట్ అయ్యారట. ఆ పర్సన్ ఎవరు? ఆయన దగ్గరికే బాలయ్య సినిమాలో నటించడానికి విలన్గా ఎందుకు సెలెక్ట్ చేసుకోబోతున్నారు? ఈ విషయాలు మనతో మాట్లాడడానికి సినీ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. బాలయ్య గారి సినిమా ఆ గ్రేస్, పండగ మొత్తం డైలాగ్స్ ఎటు చూసినా బాక్సులు బద్దలవుతాయి. కానీ ఆయన గ్రేస్ని తట్టుకునే విలన్ కూడా అంతే హుందాగా ఉండాలి కదా. సో అయితే రీసెంట్గా ఒకప్పుడు హీరో ప్రస్తుతం విలన్గా నటిస్తున్నటువంటి ఆయన దగ్గరికి వెళ్ళటం జరిగింది. మాటలు కూడా జరుగుతున్నట్టుగా వినిపిస్తున్నాయి. ఇందుకే ఆ పర్సన్ ఎవరండి? అంత స్పెషల్గా ఎందుకు ఆ క్యారెక్టర్ కోసం ఆయన దగ్గరికే వెళ్ళారు? హీరో బాలకృష్ణ నందమూరి ఎన్టీ రామారావు వారసులుగా వచ్చినప్పటికీ కొన్ని ఎన్టీ రామారావు గారు బాగా మల్టీ స్టార్ సినిమాల్లో నటించాడు. కుటుంబ తరహా చిత్రాలు కానివి, లేదంటే యాక్షన్ ఓరియంటెడ్ చిత్రాల్లో కానీ, లేదా పౌరాణిక చిత్రాల్లో చెప్పుకోవచ్చు. మల్టీ స్టార్ చిత్రాలు ఉన్నాయి ఎన్టీ రామారావు గారి కెరియర్లో. చాలా చిత్రాలు ఉన్నాయి. తనతో సమకాలీకంగాను, తనతో పోటీగాను, తనకన్నా ఒక అడుగు ఒక రవ్వచ్చిన తక్కువనే ఉన్నాయి. ఎవరైతే నాగేశ్వరరావు గారు అయితేనేమి, కృష్ణ గారు అయితేనేమి, శోభన్ బాబు గారు అయితేనేమి, ఎట్ ద సేమ్ టైం కృష్ణరాజు గారు అంటే, ఇదంతా కూడా ఒక యుగం, ఒక శకంలా జరుగుతున్న తరుణంలో నాగేశ్వరరావు గారితోటి నటించాడు, శోభన్ బాబు గారితో నటించారు, కృష్ణతోటి చాలా చిత్రాలు నటించారు. సో మిస్ అమ్మ కానీ ఎన్నో చిత్రాల్లో నటించారు. ఆ రోజుల్లో మల్టీ స్టార్ అంటే కొంచెం ప్రెస్టేజ్ సవాల్ చిత్రాలే ఉండేది. ఏ హీరో కూడా ఇమేజ్లో తక్కువ లేకుండా ప్రేక్షకుల్ని, ఫ్యాన్స్ మెప్పింపజేయాలి. అదే సూత్రం ఈ రోజుకు నిన్నటి మనశంకర వరప్రసాద్ గారు చిత్రం కూడా అదే ఈక్వేషన్. చిరంజీవి గారి పేరుకు చిరంజీవి గారి చిత్రంలో చిరంజీవి హీరో అయినప్పటికీ, హీరో వెంకటేష్ గారు అతిథి పాత్రలో ఉన్నప్పటికీ వచ్చినటువంటి ఆ కథలో ఉన్న ప్రాధాన్యత కానీ, ఆయన హైప్ కానీ ఎక్కడా కూడా తగ్గకుండా చేశారు. కాబట్టి ఆ ఈక్వేషన్ కుదిరింది, సినిమా సక్సెస్ అయింది. సరే, బాలకృష్ణ గారు ఇంతవరకు నటించలేదంటే అడపారదప్ప 1-2 అయితే చిన్నగా నటించాడు. ఒకటి గాంధీవం అని, బహుశా అది 95 or 98 ఆ పీరియడ్లో వచ్చిండొచ్చు. ఆ చిత్రంలో గాంధీవం చిత్రంలో మోహన్ లాల్, మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ను తాను అండ్ సూపర్ సీనియర్ నటుడు నాగేశ్వరరావు గారితో నటించాడు. ఆ తర్వాత సుల్తాన్ చిత్రంలో కృష్ణ గారు కూడా పాత్ర ఉంటుంది దాంట్లో. అంతకు మించి సమఉజ్జీలుగా నటిస్తూ 2 క్యారెక్టర్ చేసినటువంటి చిత్రాలు అయితే లేవు. ఎన్టీ రామారావు, కృష్ణ గారు ఎంత కాంపిటీషన్ ఉన్నా కూడా దేవుడు చేసిన మనుషులు ఇట్లాంటి చిత్రాల్లో సమాన క్యారెక్టర్స్ అవి కూడా. శోభన్ బాబు గారు, కృష్ణ గారి చిత్రాలు తీసుకున్నాం, అట్లా ఉండేది. ఆ తరహా అయితే చాలా కాలం అయితే బాలకృష్ణ గారు ఎందుకో నటించలేదో, కుదరలేదు. ఆ మధ్యకాలంలో సేమ్ కాంబినేషన్లో ఒకసారి హీరో నాగార్జునతో కలిపి కూడా రాబోతుందని కూడా ఆ మాటలు విన్నాము 1-2 years కింద. కానీ అది ఎందుకో కార్యరూపంలో దాల్చలేదు. బట్ ఇక్కడ ఇప్పుడు వినిపిస్తున్న మల్టీ స్టార్ ఫిలిం ఏంటంటే, ఇప్పుడు నిన్నటి మనశంకర వరప్రసాద్ అలా కాదు. మొత్తం మీద ఏంటంటే, ఆ సినిమాలో ఒక యాంటీ క్యారెక్టరు, లేదా విలన్ క్యారెక్టరు, లేదా నెగిటివ్ క్యారెక్టరు, ఆపోజిట్ క్యారెక్టర్ ఎలా అని చెప్పొచ్చు. ఏదైతే మనకు రజనీకాంత్ చిత్రంలో జగపతి బాబు గారు ఎట్లా ఆపోజిట్ క్యారెక్టర్ స్టాండర్డ్గా చేశాడు, అట్లాంటి క్యారెక్టర్లు చేస్తానికి మన మంచు మనోజ్ గారు ఫైనల్ అనేట్టుగా మనకు ఈ వార్తలు అయితే అందుతున్నాయి. మల్లేని గోపిచంద్ గారి డైరెక్షన్లో బాలకృష్ణ గారి చిత్రం అయితే షెడ్యూల్లో రాబోతుంది. అందరికి తెలిసిన విషయం అది అఫీషియల్ అనౌన్స్మెంట్ అయిన చిత్రంలోనే మరి హీరో మనోజ్ యాక్చువల్గా మనందరికి తెలిసిందే. మంచు ఫ్యామిలీ నుంచి విష్ణు, అదే మంచు ఫ్యామిలీ నుంచి విష్ణు అండ్ మనోజ్ ఇద్దరు కూడా హీరోగా ప్రయత్నాలు చేసి, సరే 1-2 అటర్ ఫ్లాప్ అయితే కాలేదు. ఎన్నో మంచి సినిమాలు వచ్చినా కూడా ఒక మాస్ ఫాలోయింగ్ ఇమేజ్ ఉన్నట్టు చిత్రాల్లో రాణించలేకపోయారు. వాస్తవం అది 100% అందరికి తెలిసే. వాళ్ళ మంచి నటుడిగా ఉన్నారు. వాళ్ళ తండ్రి గారు మా దగ్గర క్రమశిక్షణ విషయంలో కూడా పెద్దగా కాంప్లైంట్స్ ఏం లేవు. అయినా కూడా ఇప్పుడు మాస్ క్రేజ్ అంటే ఒక బ్రాండ్ వచ్చేటువంటి హీరోలాగా మాస్ క్రేజ్ ఉన్నట్టుగా అయితే రాలేకపోయినా, సినిమా పరిశ్రమలో ఒకటి ఉంది. చాలామంది హీరోలకు వచ్చారు, హీరో అవుదామని వచ్చి గాయకులు అయ్యారు, గాయకులు అయిదామని వచ్చిన వాళ్ళు డైరెక్టర్ అయ్యారు. రకరకాల మారుతుంటాయి. ముఖ్యంగా హీరో క్యారెక్టర్ చేసిన వాళ్ళు సడన్గా సైడ్ క్యారెక్టర్ చేయడం కానీ, బ్రదర్ క్యారెక్టర్ చేయడానికి కొన్ని ఉంటాయి. కామెడీ వేషాలకు వ్యాక్యూమ్ ఉన్నప్పుడు అనుకోకుండానో
లేదా ఎవరన్నా సలహా ప్రకారమో సహజంగా ఇట్లాంటి అన్ని కూడా శోభన్ బాబు గారు బాగా సలహా ఇస్తారని ఆ రోజుల్లో ఉండేది. రాజేంద్ర ప్రసాద్ గారికి అయితేనేమి, హాలీ గారికి అయితేనేమి, ఇట్లాంటి వాళ్ళకు చాలామందికి బ్రదర్ మీరు ఇక నుంచి హీరో వేషాలు బహుశా కాంపిటీషన్ ఎక్కువ ఉంది, మీరు విలన్ వేషాలు వేయండి, బాగా రాణిస్తుంది. ఫాదర్ క్యారెక్టర్లో ఇప్పుడు వ్యాక్యూమ్ ఉంది, ఫాదర్ క్యారెక్టర్ ఒక సూటబుల్ రిచ్గా ఉండే క్యారెక్టర్ లేరు, మీకు ఇది బాగుంకొస్తుంది, ఒక ట్రై చేయండి, ఇట్లాంటి సలహాలు ఇస్తుంటారు. అట్లా మరి మంచు మనోజ్కి ఎవరు సలహా ఇచ్చారో కానీ నిన్న భైరవుడి సినిమాలో కూడా విలన్ క్యారెక్టర్ ముగ్గురు హీరోల్లో సమానంగా విలన్ క్యారెక్టర్ అనే చెప్పవచ్చు. సో సెల్ఫిష్ క్యారెక్టర్ అంతా కూడా యాంటీ క్యారెక్టర్. అందులోని మిరాయిలో కూడా ఏకంగా విలన్ క్యారెక్టర్. సో అంతకుముందు కూడా మనోజ్ గారి చిత్రంలో బాలకృష్ణ గారు ఒక స్పెషల్ క్యారెక్టర్ చేశాడు. ఆ చిత్రం ఊ కొడతారా ఉలిక్కి పడతారులో కూడా బాలకృష్ణ గారు ఒక స్పెషల్ క్యారెక్టర్ చేశారు. వాళ్ళ మధ్య బాండింగ్ కూడా ఉంది. మొత్తం మీద అయితే బాలకృష్ణ గారికి సినిమాలో రాబోయేటి మల్లేని గోపిచంద్ దర్శకత్వంలో మళ్ళీ ఒక యాంటీ క్యారెక్టర్ అయితే మనోజ్ మంచి స్టాండర్డ్ నిలబెట్టుకుంటూ రేపు అంటే భవిష్యత్తు తరాలకు ఒకనాటిలో మనకు గోపిచంద్ అలా కనిపించేవాడు విలన్ క్యారెక్టర్ కొంచెం వర్షం చిత్రంలో కానీ అట్లా కూడా ఆ వాక్యూమ్ ఉంది. సో మనోజ్ గారు ఆ క్యారెక్టరైజేషన్లో ఫిల్ అయితే యంగ్ విలన్గా అంటే యంగెస్ట్ అంటే రిటైర్డ్ విలన్ అంటే ఇప్పుడు మనకు తెలుసు జగవత్ బాబు గారు ఒక ఆఫ్టర్ 45-50 ఇయర్స్ క్యారెక్టర్ తర్వాత దానికి ఆయన కన్వర్ట్ అయ్యాడు హీరో నుంచి. అలా కాకుండా బిఫోర్ 40-30 ఇట్లా 45 హీరోగా ఉన్నప్పుడు అంటే మనోజ్ గారు మంచి క్యారెక్టర్లు నిలబెడతారని మనం చెప్పుకోవచ్చు. ఒక మంచి ఆర్టిస్టు మనకున్నాడని కూడా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సార్.